మన లివర్ కొంతవరకు అయితే ఈ విష పదార్థాన్ని నిర్వీర్యం చేయగలదు. అదే లీటర్లు తాగినట్లయితే అది ఏం చేయలేదన్నమాట, చేతులు ఎత్తేస్తుంది. సో ఎంత క్వాంటిటీ వరకు తాగాలి, ఇది ఎంత క్వాంటిటీ వరకు హ్యాండిల్ చేయగలదన్న విషయాన్ని తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే టాపిక్ చూద్దాం. కెఫినేటెడ్ డ్రింక్లా కాకుండా ఇది చాలా డేంజర్ అన్నమాట. దీనికి బానిస అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో తాగితే లివరు, హార్ట్, బ్రెయిన్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. దీని నుండి బయటపడడం చాలా కష్టం. ఇది మానసిక స్థితిని మార్చగలదు, కోపం, ఆవేశాన్ని పెంచగలదు. దీనివల్ల బంధాలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటిదాకా రెండింటి గురించి చూసినాం కదా, ఏది ఎంత మోతాదు తాగితే మంచిదో చూద్దాం. ఎట్లాగో లిమిట్ గురించి చెప్తున్నా కాబట్టి టీలో కూడా కెఫిన్, షుగర్ ఉంటాయి కాబట్టి దాని గురించి కూడా చెప్తాను. టీని ఖాళీ కడుపుతో తాగకూడదు. ఇది యాసిడ్ని ఎక్కువ ఉత్పత్తి చేసేటట్టు చేస్తుంది. ఏదైనా లైట్గా తిన్న తర్వాత తాగడం మంచిది. ఏదైనా తినమన్నా అని చెప్పి నూనెలో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అంటే జంక్ ఐటమ్స్ తినకూడదు. ఇది ఇంకా చాలా డేంజర్ అన్నమాట. టీ లిమిట్ చూద్దాం. రోజుకి 1 కప్ అయితే మంచిది. రెండవది అయితే సేఫ్ అన్నమాట, ఇంతకంటే ఎక్కువైతే మంచిది కాదు. ఆల్కహాల్ లిమిట్. ఆల్కహాల్కి పర్ఫెక్ట్గా ఇంత లిమిట్ అని చెప్పకూడదు, కానీ ప్రపంచ దేశాలు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే చూద్దాం. 10 నుంచి 14 గ్రాముల ప్యూర్ ఆల్కహాల్ అయితే సేఫ్ అన్నమాట. అంటే ఆల్మోస్ట్ 40% ఆల్కహాల్ ఉన్న విస్కీ ఇటువంటివి తీసుకుంటే 45 ml వరకు సేఫ్ అన్నమాట. ఇంకా అర్థమయ్యేటట్టు అయితే లైట్ బీర్ తీసుకుంటే 350 ml వరకు అయితే సేఫ్ అన్నమాట. మరి మనం 350 ml తాగుతున్నామా? ఇక కూల్ డ్రింక్ లిమిట్ చూద్దాం. ఇది మనకి ఎప్పుడూ అకేషనల్గా అయితే బెటర్. రోజుకు 1 టిన్ను లేదంటే 2 టిన్నుల వరకు అయితే సేఫ్ అన్నమాట. ఎక్కువ తాగడం మంచిది కాదు. ఈ టాపిక్ ఎలా అనిపించిందో కామెంట్ कर सकते हैं. वीडियो पसंद आए तो सब्सक्राइब भी कर सकते हैं. धन्यवाद.